హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే, ఎస్పెషల్లీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే, పండక్కి ఎవరు రారు, పండక్కి సినిమా అనేది సోలోగా ఉంటుంది. అంటే మిగతా చిన్న చిన్న సినిమాలు వచ్చినా సరే అవి జస్ట్ వాటి టాక్ని బట్టి అలా వెళ్ళిపోతాయి తప్ప పాన్ ఇండియా లెవెల్లో ఇది ఒకటే వస్తుంది కదా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ కావాలని కొంతమంది ఇదే రిలీజ్ డేట్కి మిగతా తమిళ సినిమా, హిందీ సినిమా కూడా ప్లాన్ చేసి మరి ఇదే డేట్కి సేమ్ డేట్ January 10th గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది. అదే డేట్కి తమిళ నుంచి ఒక పెద్ద సినిమా, హిందీ నుంచి ఒక పెద్ద సినిమా అయితే రిలీజ్ చేస్తున్నారనమాట. సో దీని మీద ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. ఎందుకంటే ఇది ముందుగా రిజిస్టర్ చేసుకున్న డేట్లో మిగతా సినిమాలు రిలీజ్ చేయడం వలన ఆ సినిమా అంటే గేమ్ చేంజర్ సినిమా చాలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారనమాట. సో అది పాయింటే. ఎందుకంటే ఇప్పుడు తమిళ్లో అజిత్ గారి సినిమా అంటే చాలామంది చూస్తారు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ స్టార్ హీరో ఎలాగో అక్కడ అజిత్ గారు అలా అనమాట. సో ఆయన సినిమా వస్తుందంటే చాలామంది చూస్తారు. గేమ్ చేంజర్ సినిమా మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే పడుతుంది గైస్. సో హిందీలో వచ్చేటప్పటికి విక్కీ కౌశల్ సినిమా రిలీజ్ అవుతుంది, చావా అని చెప్పి. సో అది కూడా మినిమం ఇంపాక్ట్ పడవచ్చు అనమాట. సో ఇలా ఒక రిజిస్టర్ చేసుకున్న డేట్లోకి మిగతా సినిమాలు రావడం అనేది అంటే అది కరెక్ట్ కాదు. అట్లీస్ట్ ఒక 1 day 2 day అట్లా గ్యాప్ తీసుకొని వస్తే అది బాగుంటుంది. బట్ అన్ని సినిమాలు ఒకేసారి వస్తే దానికి ఏదో ఒక సినిమా ఎఫెక్ట్ అయ్యి అది ఏదో ఒకలాగా నెగిటివ్ అయిపోతుంది అనమాట. సో ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు కూడా దీన్ని సార్ట్అవుట్ చేయడానికి ఆయన చేతులు కూడా దాటిపోయిందనమాట. ఎందుకంటే దగ్గరికి వచ్చేసింది, ఇంకా పొంగల్ అంటే అందరికీ ఆ డేట్సే కావాలి కాబట్టి ఫ్యాన్స్ కూడా దిల్ రాజుని ఒక క్వశ్చన్ అయితే చేస్తున్నారు. ఏంటి అంటే సోలోగా రిలీజ్ చేసి అక్టోబరు తర్వాత దసరా సీజను అలాగే సమ్మర్ సీజన్ ఇవన్నీ వదిలేసి ఇప్పుడు పొంగల్లో పెట్టడం వలన అది కూడా ఒక రాంగ్ డిసిజన్ అవుతుందా అని చెప్పి వాళ్ళు కూడా ఫ్రస్ట్రేట్ అవుతున్నారనమాట. సో ఇంకేమవుతుంది, Day 1 కలెక్షన్స్ ఇంపాక్ట్ అవుతాయా లేదా అనేది మనం సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి గైస్. సో దాని గురించి నేను అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.